సార్ లీగల్ సార్ సార్ మీరు అడ్డం చేసే మా వీళ్ళు మా హాస్పిటల్ బిల్డింగ్ అది కాంట్రాక్టరీ ఉన్నాడు చైర్మన్ గారు మాట్లాడతారు. ల్యాబ్కు సంబంధించి మన దగ్గరికి రావడం జరిగింది సార్. అది ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉంది సార్. అది కూడా అయిపోతే మనకు కొన్ని టెస్టులు చాలా త్వరితగతిన అవుతాయి. ఒకేసారి 100 మందికి ఒకేసారి రక్త పరీక్షలు చేసేయచ్చు. ఆ తర్వాత స్టాఫ్ నర్సులు కొంతమంది పెద్ద బిల్డింగ్ చెప్పడం జరిగింది సార్. దానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత పులివెందుల మెడికల్ కాలేజ్, మదనపల్లి మెడికల్ కాలేజ్ రద్దు అయిపోయినాయి సార్. ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ అన్ని స్టోర్కి బిల్డింగ్ ప్రైజ్ చేశారు. దాంట్లో భాగంగా మనకు నర్సింగ్ సూపరింటెండెంట్ 4 స్టాఫ్ నర్సులు అలాట్ చేయడం జరిగింది. కానీ ఇంకా రిలీవ్ చేయలేదు సార్. అక్కడే ఉన్నారు. డిఎంఈ సైడ్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చిన వెంటనే వాళ్ళు రిలీవ్ అయ్యి మన దగ్గర జాయిన్ అవుతారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఫిల్అప్ చేసినట్టుగానే చూపిస్తాం తెలుగులో. కాకపోతే నిజంగా వాళ్ళు జాయిన్ కాలేదు. ఇది ఒక సమస్య. తర్వాత జీడిఏ సమస్య సార్. మనకంటే ఎడ్యుకేటెడ్ నుంచి ఇళ్ళలో ఇల్లు క్యాబ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మనకు కొరత ఉంటుంది. వాళ్ళైతే మనకు నిండు మన బాగా రవికుమార్ సార్ ఇద్దరు వేసుకున్నారు. నల్లమాడ నుంచి ఒకటి, తనపై నుంచి ఒకటి. కానీ మా డైరెక్టర్ సెక్రటరీ సిరిమేడం గారు ఒక ఆర్డర్ ఇచ్చారన్న ఎటువంటి డిప్రెషన్లు అనుమతించకూడవు, నేను చెప్పింది తప్ప అని చెప్పేసి. అందుకే జిల్లాశాలలో ఇచ్చిన అన్ని డిప్రెషన్లు క్యాన్సిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మనం కొత్త మొదలైంది. ఇది మనం మన బాగా రవికుమార్ సార్ డీసీ చంద్రబాబు కూడా చెప్తూ కూడా మన సమస్య పరిష్కారం కాదు. డైరెక్టర్ సిరిమేడంతో మాట్లాడాల్సి దీని గురించి. అసలు ముఖ్యమైన సమస్యలు 5 సార్ నాకు చెప్పాలనుకున్నాను. మొదటిది వచ్చేసి న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అది 2019 నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉంది సార్. దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. ఫండ్స్ లేవనే ఒకే ఒక కారణంతో కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. ఆల్రెడీ ఉన్న ఓపీ బిల్డింగ్ డెమాలిష్ చేసి ఇప్పుడు ఆర్ఎంఓ బిల్డింగ్లో ఓపీ చూస్తున్నాం సార్. అది చాలా ఇబ్బందిగా ఉంది. పేషెంట్స్ కూడా, డాక్టర్స్ కూడా. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, అక్కడ నిలబడడానికి కూడా చోటు లేదు. నేనైతే కంపెనీగా పైన ఒక షేడ్ వేసాను, గ్రీన్ క్లాత్ కప్పించాను పైన. కానీ అది కొంతవరకే మనకు ఉత్సవం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఓపీ నిర్వహించుకోవడానికి కనీసం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ చేసి ఇవ్వగలిగితే నాకు వచ్చే పేషెంట్స్కి ఈ ఎండాకాలంలో చాలా సౌకర్యంగా ఉంటుంది సార్. ఇది మొదటి పాయింట్ సార్. కొత్త బిల్డింగ్లో అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సార్ ఓపీ చూడడానికైనా నాకు అది ఇస్తే సరిపోతుంది సార్. తర్వాత 5 తర్వాత క్లినిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర నుంచి ఆంగ్లో వార్డ్ దగ్గరికి కానీ మేల్ అండ్ ఫీమేల్ వార్డ్ దగ్గరికి పోవడానికి ఆ ఇంటర్ రోడ్స్ అనేది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం పూర్తిగా పాడేది ధ్వంసం ఉంటున్నాయి సార్. నేను టెంపరీగా అక్కడ కంకర అవి వేసి నీళ్ళు ఆకుండా చేయగలుగుతున్నాను వర్షం ఉన్నప్పుడు. కానీ వీల్ చైర్స్ స్ట్రెచెస్ ఆ రోడ్లు తీసుకెళ్తామంటే 2 రోజులకు ఒకసారి వీల్స్ విరిగిపోవడం, చైర్స్ అధ్వానంగా తయారైపోవడం. మున్సిపల్ కమిషనర్ లాస్ట్ టైం మనకు 19 వీల్ చైర్స్ ఇచ్చారు సార్. నేను ఆ వెంటనే లోపల పెట్టిన బయటకు తీసేస్తాను, తీసారు కూడా పాడైపోయింది. సో ఉన్న వాటిని రిపేర్ చేసుకుంటున్నాను సార్. ఆ రోడ్ నాకు చేయగలిగితే పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ చాలా సౌకర్యం ఉంటున్నాం. కాంపౌండ్ కట్టించుకోండి. రోడ్డు గురించి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట ప్రైవేట్ వెహికల్ తీసుకుని లోపల పార్క్ చేస్తారు. ముఖ్యంగా పక్కన అది ఒక కాంట్రాక్ట్ ఉంది సార్. దాంట్లో ఉంది సార్.